భార్గవి. ఐఎమ్ ఎ ట్యూటర్. సో నేను ఫస్ట్ క్లాస్ టు 12th క్లాస్ వరకు ట్యూటోరియల్స్ రన్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు ఒక సరికొత్త టాపిక్తో వచ్చేసాను, దట్ ఈజ్ ట్రిగ్నోమెట్రీ. సో త్రికోణమితి, రైట్? సో తెలుగులో మనం 3 కోణాల గురించి నేర్చుకుంటూ ఉంటాం కదా. సో దానికి సంబంధించిన ఫార్ములాస్ కానీ చాలా సో సో వీటన్నిటి గురించి నేర్చుకుందాం. సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే వెయిటేజ్. ఓకే, ఇవి 2 బోర్డ్స్ తీసుకోవడం జరిగింది. ఏంటి? స్టేట్ బోర్డ్వి అండ్ సిబిఎస్సి. సో రెండింటి యొక్క వెయిటేజ్ ఏందో ఒకసారి చూద్దాం. అండ్ చాప్టర్ అనాలిసిస్. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ మనం చాప్టర్ని డివైడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో అందుకని చాప్టర్ అనాలిసిస్. నెక్స్ట్ ఫార్ములాస్ విత్ ట్రిక్స్. సో చాలా ఫార్ములాస్ ఉంటాయి కదా, మర్చిపోతూ ఉంటారు. సో దానికి నేను ఒక ట్రిక్ చెప్తాను ప్రతి ఒక్కొక్క టాపిక్కి. సో ఆ ట్రిక్ ద్వారా ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ టేబుల్. సో ఎంత ఫాస్ట్గా రాయగలుగుతున్నాం, ఎందుకంటే ఎగ్జామ్లో చాలా తక్కువ టైం ఉంటుంది. ఆ తక్కువ టైంలో మనం ఎంత ఫాస్ట్గా రాస్తాం అనేది సో టేబుల్లో మనం డిస్కస్ చేద్దాం. అండ్ పైథాగరస్ ఫార్ములా. సో రైట్, ఫస్ట్ మనం వెయిటేజ్కి వద్దాం. ఓకే, ఎస్ఎస్సి. సో సిసి మోడల్ 2019, మనకు 2020 జరగలేదు కదా. సో అందుకే 2019లో సో ఒకసారి చూద్దాం ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది. సో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చారు. ప్రతి దాంట్లో కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. దట్ ఈస్ 1 మార్క్, 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్. సో అన్నీ కలిపితే 7 మార్క్స్. ఓకే, అంటే మన చాప్టర్ ట్రిగ్నోమెట్రీ నుంచి సిసి మోడల్ వాళ్ళకి 7 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెకండ్ పేపర్లో. ఓకే, సిబిఎస్ఈ చూద్దాం. 2019 అండ్ 20, ఎందుకంటే 2020లో వాళ్ళకి ఎగ్జామ్ జరిగాకే మనకి లాక్డౌన్ వచ్చింది, రైట్? సో అందుకనే సో 2019 చూద్దాం ఫస్ట్. ఓకే, తర్వాత 2020 చూద్దాం. 2019లో మనకు ట్రిగ్నోమెట్రీ బేస్ పైన 2 చాప్టర్స్ ఉంటాయి, రైట్? సో ట్రిగ్నోమెట్రీ రేషియోస్ పైన 1 మార్క్ ఒకటి వచ్చింది అండ్ 3 మార్క్స్ 1 క్వశ్చన్. సో ఎన్ని టోటల్ 4 మార్క్స్. అగైన్ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ నుంచి కూడా 1 మార్క్, 3 మార్క్స్ అండ్ 4 మార్క్స్, టోటల్లీ 8 మార్క్స్. అండ్ 2020కి వచ్చేసరికి ఓకే, సో 2 చాప్టర్స్ నుంచి మనకి 2 చాప్టర్స్ నుంచి కూడా టోటల్లీ ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే ఓన్లీ 6 మార్క్స్ వచ్చాయి. సో అంటే 6 మార్క్స్ రావచ్చు, 8 మార్క్స్ రావచ్చు అండ్ 7 మార్క్స్. సో ఏది ఏమైనప్పటికీ మనకు నియర్లీ 10 మార్క్స్ ఆల్మోస్ట్ మనం ట్రిగ్నోమెట్రీ నుంచి రావచ్చు. ఎందుకంటే మనం బిట్ పేపర్ మనం డిస్కస్ చేయట్లేదు, ఓన్లీ మనం మెయిన్ పేపర్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో 10 to 12 మార్క్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ టాపిక్ వచ్చేసరికి చాప్టర్ అనాలిసిస్. ఓకే, సో ఈ చాప్టర్ అనాలిసిస్ నేను స్టేట్ బోర్డ్ వాళ్ళది తీసుకున్నాను. ఓకే, సో దాంట్లో ఏంటంటే మనకి ఎక్సర్సైజెస్ ఎన్ని ఉంటాయి? 11.1, 11.2, 11.3 అండ్ 11.4. ఎందుకు మనం చాప్టర్ని డివైడ్ చేస్తే ఫార్ములాస్ వైజ్ మనం హ్యాపీగా మనం ప్రాబ్లమ్స్ని చేసుకోవచ్చు, రైట్? సో 11.1లో ఏంటంటే ట్రిగ్నోమెట్రీ ఆన్ రేషియోస్. ఓకే, రేషియోస్ పైన డిపెండ్ అయి క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 11.2 ట్రిగ్నోమెట్రీ ఆన్ యాంగిల్స్. ట్రిగ్నోమెట్రీ ఆన్ యాంగిల్స్. 11.3 ట్రిగ్నోమెట్రీ ఆన్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి ట్రిగ్నోమెట్రీ ఆన్ ఐడెంటిటీస్. సో ఇలా మనం చాప్టర్ని డివైడ్ చేయగలిగితే ఫార్ములాస్ వైజ్ ప్రాబ్లమ్స్ని ఈజీగా మనం చేసేయచ్చు, రైట్? సో మనం ఫార్ములాస్ చూద్దాం. ఓకే, సో ఒక్కొక్క దాంట్లో నుంచి సో మనం చాప్టర్ అనాలిసిస్ చేసాం కదా. సో అందులో నుంచి ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ చూద్దాం. ఓకే, సో రైట్. సో ట్రిగ్నోమెట్రీ అనగానే మనం ట్రయాంగిల్స్ తీసుకుంటాం కదా, ఐ మీన్ 3 యాంగిల్స్, రైట్? సో ఫస్ట్ మనం 90. ఓకే, సో మనం ఇక్కడ యాంగిల్ తీసుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా యాంగిల్ తీసుకోవచ్చు. సో నేను ఫస్ట్ ఇక్కడ కింద యాంగిల్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఏ బి అండ్ సి అని రాసుకోండి. ఓకే, సో ఇదేంటి మనకి బేస్. యాంగిల్కి ఆపోజిట్ ఉన్న సైడ్ ఆపోజిట్ ఆర్ పర్పెండిక్యులర్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్ సో యాంగిల్కి ఆపోజిట్ ఉన్నది hypotenuse.
ఓకే, సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, బేస్, ఆపోజిట్ సైడ్ అండ్ హైపోటెనస్. సో లాంగ్ ఉన్న సైడ్ని మనం ఏమంటాం, హైపోటెనస్. ఓకే, సో ఫస్ట్ మనం రేషియోస్ నేర్చుకుందాం. ఒకసారి నేను దాని రిలేషన్ చెప్పానంటే ఈజీగా మీరు చాలా తక్కువ టైంలో ఈజీగా మీరు చెప్పేయచ్చు. ఓకే రైట్, ఫస్ట్ సైన్. ఓకే, సైన్ థీటా ఏంటి, ఆపోజిట్ బై హైపోటెనస్. ఓకే, ఆపోజిట్ బై హైపోటెనస్. నెక్స్ట్ కాస్ థీటా వచ్చేసరికి బేస్ బై హైపోటెనస్. సో ఇవి రెండు మీరు గుర్తుంచుకోగలిగితే మిగిలినవి అన్నీ కూడా ఈజీగా గుర్తుంచుకుంటారు. ఓకే, సో నార్మల్గా చాలామంది ఏంటంటే అన్నీ నేర్చుకుంటూ ఉంటారు, అవసరం లేదు, ఓన్లీ ఈ రెండు నేర్చుకుంటే మిగిలినవి అన్నీ మనం ఈ రెండింటి బేస్ పైన నేర్చుకోవచ్చు. ఓకే, సో రైట్ చూద్దామా. టాన్ థీటా ఏం లేదు, ఈ రెండింటిని డివైడ్ చేయండి. ఓకే, హైపో హైపో క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏంటి, ఆపోజిట్ బై బేస్. నెక్స్ట్ సో కాట్ థీటా, సో ఏంటి దీని రివర్స్, బేస్ బై ఆపోజిట్. ఓకే, నెక్స్ట్ కోసికెంట్కి ఆపోజిట్ ఏంటి అంటే సీకెంట్ థీటా. సో అంటే అర్థం ఏంటి, కాస్ థీటాని మనం ఎలా రాయొచ్చు, 1/సీకెంట్ థీటా, లేదా వైస్ వర్సా, ఎలా సీకెంట్ థీటాని 1/కాస్ థీటా కూడా రాసుకోవచ్చు. సో సీకెంట్ థీటా ఇలా ఎలా ఉంది, దీనికి ఆపోజిట్, సింపుల్, హైపోటెనస్ బై బేస్. ఓకే, నెక్స్ట్ సైన్ కూడా సేమ్, సిమిలర్లీ 1/కోసికెంట్ థీటా, వైస్ వర్సా, కోసికెంట్ థీటా అంటే 1/సైన్ థీటా. ఓకే, సో దానికి ఏంటి సేమ్, ఆపోజిట్ రివర్స్, హైపో బై ఆపోజిట్. టాన్ థీటా కూడా రాయొచ్చు కదా. సో టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/కాట్ థీటా, వైస్ వర్సా, కాట్ థీటా అంటే 1/టాన్ థీటా. సో ఈ విధంగా మనం 2 నేర్చుకుంటే హ్యాపీగా రాసేయచ్చు. ఓకే, సో ఇక్కడ టేబుల్ గురించి నేర్చుకుందాం. ఓకే, టేబుల్లో ఉన్న యాంగిల్స్, సో దాని వాల్యూస్ ఎలా గుర్తుంచుకోవాలి అండ్ ఫాస్ట్గా ఎలా గుర్తుంచుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో సైన్ థీటా, కాస్ థీటా అనేవి మనం ఫస్ట్ నేర్చుకోగలిగితే మిగిలినవి రిలేషన్ని బట్టి ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, సో దానికి సైన్ థీటా ఫస్ట్ లైన్ వచ్చేస్తే మనం ఈజీగా నెక్స్ట్ లైన్స్ వస్తాయి కాబట్టి సైన్ థీటాకి ఒక చిన్న ఫార్ములా చూద్దాం. ఓకే, ఫింగర్ నెక్స్ట్ రూట్ ఆఫ్ ఫింగర్ నెక్స్ట్ బై 2. ఓకే, సో హ్యాండ్, దీన్ని హ్యాండ్ ట్రిక్ కూడా అనొచ్చు. ఓకే, సో రైట్, సో ఫస్ట్ కింద ఉన్న ఫింగర్ ఏంటి, సో లాస్ట్ ఫింగర్కి కింద ఏమైనా ఫింగర్స్ ఉన్నాయా, లేవు కదా, రైట్. సో ఫస్ట్ ఏంటంటే 0/2, అండర్ రూట్ 0/2, దట్ ఈస్ 0. ఓకే, ఫస్ట్ ఈజ్ 0. నెక్స్ట్ సెకండ్. ఓకే, సెకండ్ ఫింగర్ చూడండి, దాని కింద ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి, 1 ఫింగర్, రైట్. సో రూట్ ఆఫ్ 1/2. సో రూట్ 1 వాల్యూ ఏంటి, 1, 1/2. ఓకే, నెక్స్ట్ 1/2 ఇక్కడ వేసేసేయండి. ఓకే, నెక్స్ట్ థర్డ్. సో థర్డ్ ఫింగర్ కింద మనకి ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి, 2, రైట్. సో రూట్ 2/2, పైన రూట్ 2 అలాగే ఉండని, 2ని ఎలా రాయొచ్చు, రూట్ 2 ఇంటూ రూట్ 2 కదా. సో రూట్ 2 క్యాన్సిల్ అయితే దట్ ఈస్ 1/√2. సో 45 ఏంటి, 1/√2. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ 60 degrees కదా. ఓకే, ఫోర్త్ ఫింగర్ కింద ఎన్ని ఉన్నాయి, 3. సో నెక్స్ట్ వచ్చేసి రూట్ 3/2. సో డైరెక్ట్లీ రూట్ 3/2. నెక్స్ట్ ఫైనల్లీ, సో ఫిఫ్త్ ఫింగర్ పైన ఎన్ని ఉన్నాయి కింద, 4 ఫింగర్స్. సో రూట్ 4/2, దట్ ఈస్ 2/2, 1. సో ఈ విధంగా మనం హ్యాండ్తో ఫస్ట్ లైన్ని గుర్తుంచుకోవచ్చు. ఓకే, లేదు సింపుల్గా మేము బై హార్ట్ చేసేస్తాము అంటే జస్ట్ ఫస్ట్ లైన్ని మీరు బై హార్ట్ చేయండి. ఎలా, 0, 1/2, 1/√2, రూట్ 3/2, 1.
ఓకే, సో దీన్ని జస్ట్ రివర్స్ చేస్తే మనకు కాస్ థీటా వచ్చేస్తుంది √3/2 1/√2 నెక్స్ట్ 1/2 నెక్స్ట్ 0. ఓకే, నెక్స్ట్ tan θ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, దీన్ని ఈ రెండింటిని డివైడ్ చేయండి. 0/1 0 1/√3 √2 క్యాన్సిల్ అయితే 1 2 క్యాన్సిల్ అయిపోతే √3 1/0 ఇన్ఫినిటీ. నెక్స్ట్ దీన్ని రివర్స్ చేయండి. √2 నెక్స్ట్ √3 నెక్స్ట్ 1/√3 నెక్స్ట్ 0. ఓకే, నెక్స్ట్ secant θ మనం ఏం చేస్తాం, కాస్కి 1/, చేస్తాం కదా, వైస్ వర్సా. ఒకవేళ secant కావాలి అనుకుంటే 1/cos చేస్తాం. సో దీన్ని 1/1. సో 1/1 1 1/√3/2 దట్ ఈస్ 2/√3 రెసిప్రోకల్ అవుతుంది కదా. నెక్స్ట్ 1/1/√2 దట్ ఈస్ √2 1/1/2 2 1/0 ఇన్ఫినిటివ్. రివర్స్ secant θని రివర్స్ చేయండి. ఇన్ఫినిటీ 2√2 2/√3 1. ఈ విధంగా ఈజీగా మనం రిలేషన్స్ గుర్తుంచుకోగలిగితే టేబుల్ని ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఈ టేబుల్ నేర్చుకోగలిగితే మనం 11.2 మొత్తం యాంగిల్స్ పైనే ఉంటుంది, రైట్. సో దీన్ని ఎన్ని సెకండ్స్లలో మనం ఫినిష్ చేద్దామో ఒకసారి ట్రై చేద్దాం. ఓకే రైట్. సో రైట్, ఫస్ట్ లైన్ తెలుసు కదా, 1√3/2 1/√2 1/2 0 నెక్స్ట్ 0 1/√3 1 √3 ఇన్ఫినిటివ్. దీని రివర్స్ √2 √3 1 1/√3 0 అగైన్ 1/secant θ 1 2/√3 √2 2 ఇన్ఫినిటీ. అగైన్ దీని రివర్స్ √2 2 √2 2/√3 1. ఈ విధంగా కొన్ని సెకండ్స్లలో మనం చేసుకోవచ్చు. ఎగ్జామ్లో మీకు చాలా ఈజీగా వితిన్ సెకండ్స్లలో వేసుకోగలిగితే ఈజీగా మీకు టైం సేవ్ అనేది అవుతుంది. ఓకే, అందుకోసమని నేను మళ్ళీ సెకండ్ టైం రాశాను. ఓకే రైట్. సో థర్డ్ టాపిక్ వచ్చేసరికి కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, సో ఫస్ట్ sin 90 మైనస్ θ. ఇక్కడ 90 అంటేనే కాంప్లిమెంటరీ. ఓకే, సో దట్ ఈస్ cos θ. వైస్ వర్సా. సో అలా నేర్చుకుందాం. cos ఆఫ్ 90 మైనస్ θ దట్ ఈస్ sin θ. ఓకే, నెక్స్ట్ tan ఆఫ్ 90 మైనస్ θ దట్ ఈస్ cot θ. ఓకే, వైస్ వర్సా. cot of 90 minus theta tan theta. Okay, next cosecant of 90 minus theta that is secant theta. Vice versa, secant of 90 minus theta that is cosecant theta. ఈ విధంగా మనం వైస్ వర్సా నేర్చుకుంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు కాంప్లిమెంటరీ యాంగిల్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ మనం ఫోర్త్ ఐడెంటిటీస్ చూద్దాం. ఓకే, ఐడెంటిటీస్. సో ఫస్ట్ వన్ sin square theta plus cos square theta is equals to 1. ఓకే, దాన్ని మనం సో ఫార్ములాస్లో అంటే ప్రాబ్లమ్స్లో యూజ్ చేసేటప్పుడు డిఫరెంట్గా యూజ్ చేస్తాం కదా. మనం sin square theta కావాలి అనుకోండి, దీన్ని ఇటు సైడ్ పంపించేయండి. ఓకే, 1 మైనస్ cos square theta. అగైన్ వైస్ వర్సా. ఎలా, ఒకవేళ cos square theta కావాలి అనుకోండి, sin square theta అటు పంపించేయండి. ఓకే, నెక్స్ట్ secant square theta minus tan square theta equal to 1. So secant square theta is equals to 1 plus tan square theta. Vice versa. ఓకే, అగైన్ tan square theta కావాలి అనుకుంటే secant square theta ని ఇటు తీసుకురండి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, secant square theta -1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్
cosecant square theta minus cot square theta equal to 1. So cosecant square theta is equals to 1 plus cot square theta. ఓకే, ఇక్కడ కొంచెం చిన్న చేంజ్ కదా. మనం ఒకవేళ cot square theta కావాలి అనుకుంటే 1ని అటు సైడ్ తీసుకెళ్ళండి, దట్ ఈస్ cosecant square theta minus 1 అవుతుంది. సో సిమిలర్లీ ఇది కూడా అలాగే. సో tan square theta అంటే secant square theta minus 1 అవుతుంది. ఓకే, సమ్ మోర్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకే, sin of a plus b. ఇవి ప్రాబ్లమ్స్లో చాలా యూజ్ అవుతాయి కదా. sin a cos b ప్లస్ cos a sin b. ఓకే, ఒక ట్రిక్ నేర్చుకుందామా. ఓకే, ఒకవేళ sin of a మైనస్ b కావాలి అనుకోండి. ఓకే, sin of a మైనస్ b కావాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ మైనస్ పెట్టండి. sin a cos b మైనస్ cos a sin b. ఒకవేళ ప్లస్ కావాలి అనుకుంటే ప్లస్ తీసుకోవాలి, మైనస్ కావాలి అనుకుంటే మైనస్. అంటే 2 ఫార్ములాస్ ఇన్ 1 లైన్. ఓకే, నెక్స్ట్ cos ఆఫ్ a ప్లస్ b, cos a cos b ప్లస్ sin a sin b. ఇది కూడా సింపుల్ అంతే. ఇక్కడ మైనస్ తీసుకుంటే ఇక్కడ మైనస్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ tan a ప్లస్ ఆర్ మైనస్ b. సో నేను డైరెక్ట్లీ రాసేస్తున్నా. ఓకే, tan a ప్లస్ ఆర్ మైనస్ tan b బై 1 మైనస్ ప్లస్ tan a tan b. సో ఇక్కడ కొంచెం రివర్స్ వచ్చింది కదా. ఫస్ట్ ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ కింద మైనస్ వస్తుంది, ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ వచ్చి ఇక్కడ ప్లస్ వస్తుంది. ఓకే, సో అలా గుర్తుంచుకుంటే ఇక్కడ 6 ఫార్ములాస్ ఇన్ 3 లైన్స్. ఓకే, ఇంకో 3 ఫార్ములాస్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. sin 2a. ఓకే, నెక్స్ట్ cos 2a, నెక్స్ట్ tan 2a. ఓకే, ఇప్పటి వరకు మనం ఓన్లీ ఏ అని లేదా sin theta అని చూసాం కదా. ఇప్పుడు sin 2a. ఓకే, సో దీని ఫార్ములా ఏంటి? 2 sin a cos a. ఓకే, నెక్స్ట్ cos 2a. దీన్ని 3 టైప్స్లో రాయొచ్చు. cos square a minus sin square a, or 1 minus 2 sin square a, or 2 cos square a minus 1. Okay, so tan 2a, 2 tan a by 1 minus tan square a. సో ఈ విధంగా మనం అన్ని ఫార్ములాస్ని ఒక ట్రిక్తో నేర్చుకోగలిగితే ట్రిగ్నోమెట్రీని ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మీకు ఇందులో ఉన్న కంటెంట్ అర్థమైంది అని భావిస్తాం. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని నెక్స్ట్ వీడియోలో మేము అప్లోడ్ చేస్తాం. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అది నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.